ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెష్ గా అకౌంట్ ఓపెన్ చేస్తే గనక అక్కడ మొదటిగా దర్శనం ఇచ్చేది బట్టలు చింపుకొని కనిపించే అమ్మాయిల వీడియోస్ మాత్రమే. ఒకరి మీద ఒకరు బూతులు మాట్లాడుకోవడం. ఆ బూతులు ఎలా ఉంటాయంటే తెలుగు డిక్షనరీలో కూడా ఇలాంటి బూతులు ఉన్నాయా అనే డౌట్ అనిపించక మానదు. వీళ్ళకొచ్చిన కామెంట్స్ చదివిన తర్వాత మనిషి అన్నోడు ఎవ్వడు కూడా బతకడు. ఒక్కొక్కసారి ఆ కామెంట్స్ లో వీళ్ళని తిడతారు, అవసరమైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ప్రతి ఒక్కరిని పచ్చి బొరలో తిడతారు. వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. నా పేరు బాలకృష్ణ అండ్ వెల్కమ్ టు కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్. మనకి గుర్తుందో లేదో కొన్ని సంవత్సరాల క్రితం మన ఫేస్ గాని మన ఫోటో గాని పేపర్ లో అయినా అదేవిధంగా న్యూస్ ఛానల్ అయినా కనిపించేసరికి సంబరపడిపోతుండేవాడు. 10 మందికి చెప్పుకొని ఒక సెలబ్రిటీలా ఫీల్ అయిపోతుండేవాడు. అప్పట్లో ఉన్న 1-2 ఛానల్స్ అయినా కూడా అవే మనకి కొండంత ఆనందాన్ని ఇచ్చాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యం అని చెప్పి టెన్నుల కొద్ది యాప్స్ ఈ ఆన్లైన్ లో దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రతి ఓడు ఆన్లైన్ లో తెగ కనిపించేస్తున్నాడు. కనిపించిన ప్రతి ఓడు ఒక సెలబ్రిటీలా ఫీల్ అయిపోతున్నాడు. ఈ విధంగా సెలబ్రిటీ అనే పదానికి అర్థాన్ని కూడా మార్చేశారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. అక్కడ వాడకం అంటే ఏంటో క్లియర్ గా చూపిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో ఎన్ని రకాల కాంటెంట్స్ ఉన్నా కూడా మెజారిటీ ఆడియన్స్ బాగా ఇష్టపడేది ఎంటర్టైన్మెంట్. అయితే ఈ ఎంటర్టైన్మెంట్ అనే పదానికి కూడా అర్థాన్ని మార్చేశారు కొందరు ప్రముఖమైన వ్యక్తులు. ఆ ప్రముఖుల్లో ముందుగా ఉండేవారు మాత్రం వీళ్ళే. ఎప్పుడో బాడీని ఎక్స్పోజ్ చేయడమే వీళ్ళ పని. వీళ్లకు కాంటెంట్ తో పని ఉండదు. వీళ్ళు ఏం చేసినా ట్రెండింగే. నిల్చున్నా, కూర్చున్నా, పడుకున్నా, తిన్నా ఇలా ఏం చేసినా ట్రెండింగే. అయితే చేసే ప్రతి పనులు ఎక్స్పోజింగ్ చేయడమే వీళ్ళ పరమార్థం. ఇలాంటి వాళ్ళకి మన కకృతి జనాలు ధూపం దీపం నైవేద్యం పెట్టి పూజిస్తా ఉంటారు. అలాంటి వాళ్ళకి లైకులు, కామెంట్లు, ఫాలోవర్లు. ఇన్‌స్టాగ్రామ్ కి ఇంత హైప్ ఏ విధంగా వచ్చిందని ఒకసారి చూసుకుంటే గనక ఇన్‌స్టాగ్రామ్ ముందుగా ఒక చిన్న ఫోటో షేరింగ్ యాప్ గా మొదలైంది. అంటే అప్పట్లో ఏ నేచర్ ఫోటోను లేదంటే వాళ్ళ సొంత ఫోటో చాలా సింపుల్ గా పెట్టి అప్లోడ్ చేసేవారు. జనాలు అప్పటి వరకు 1.5 GB ఇచ్చినా కూడా నెలంతా చాలా జాగ్రత్తగా వాడుకునేవారు. ఎప్పుడైతే 2016 సంవత్సరంలో జియో వచ్చిందో అప్పటి నుంచి 1.5 GB పర్ డే ఇచ్చిందో జనాలు ఆ డేటాని ఎలా వాడాలో అర్థం కాక ఉబ్బితుబ్బి అయిపోయేవారు. దీనితో జనాల వీక్నెస్ యూజ్ చేసుకోవడానికి జియో వచ్చిన ఒక్క సంవత్సరంలోనే చైనా నుంచి ఒక ఇంపోర్ట్ అయిన ఒక టిక్ టాక్ అనేది దర్శనమిచ్చింది. ఈ టిక్ టాక్ చేసిన విధ్వంసం మామూలుది కాదు. దీని ప్రత్యేకత ఏంటంటే నల్ల బంగారాన్ని కూడా నిగనిగలా మెరిసిపోయేలా చేయడం. అర్థమవలేదా? అదేనండి ఫిల్టర్స్. దీనితో జనాలు ఇంకా చెలరేగిపోయి ఇష్టం వచ్చినట్లు వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. కొందరైతే ఓవర్ నైట్ స్టార్స్ కూడా అయిపోయారు. అయితే 2020 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ టిక్ టాక్ ని బ్యాన్ చేయడం వల్ల టిక్ టాక్ లవర్స్ అందరికి ఒక గుండె పగిలే వార్తలాగా తయారైంది. దీంతో జనాలకు ఏం చేయాలో అర్థమవలేదు. ఎన్నో యాప్స్ ట్రై చేశారు, కానీ ఏ యాప్ కూడా టిక్ టాక్ ఇచ్చినంత ఎక్స్పీరియన్స్ ఇవ్వట్లేదు. ఆ 2 సంవత్సరాల గ్యాప్ లోనే ఆ లోటుని భర్తీ చేస్తూ సిమిలర్ కైండ్ ఆఫ్ టిక్ టాక్ ఎక్స్పీరియన్స్ అనేది ఇన్‌స్టాగ్రామ్ ఇవ్వడం జరిగింది. దీనితో ఇన్‌స్టాగ్రామ్ కి జనాలు బానిస అవ్వడం స్టార్ట్ చేశారు. అయితే ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెష్ గా అకౌంట్ ఓపెన్ చేస్తే గనక అక్కడ మొదటిగా దర్శనం ఇచ్చేది బట్టలు చింపుకొని కనిపించే అమ్మాయిల వీడియోస్ మాత్రమే. ఇక్కడ ఆడవాళ్ళని ఎందుకంటున్నానంటే ఆడవాళ్ళంటే కేవలం యంగ్ గర్ల్సే కాదు, చిన్న పిల్లలు, పెళ్ళైన ఆంటీలు, అదే విధంగా ఇంకో దరిద్రం ఏంటంటే ముసలి వాళ్ళ వీడియోస్ కూడా కనిపిస్తాయి. ఆ వీడియోస్ చూస్తే ఎలా ఉంటాయంటే అవి కేవలం బాడీ ఎక్స్పోజ్ చేసిన మాత్రమే కాదు, జనాల్ని రెచ్చగొట్టేలా 4 గోడల మంది చేసే పనులు కూడా ఓపెన్ గా దర్జాగా చేసేటట్టుగా వీడియోస్ చేస్తా ఉంటారు. అయితే ఎప్పుడైతే ఈ ఇన్‌స్టాగ్రామ్ వచ్చిందో హద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈ ఆన్లైన్ ఇన్‌స్టాగ్రామ్ లోనే వీడియో చూసేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో ఇది ఒకటేనా? ఇలాంటి స్క్రాప్ కంటెంట్ ఎంతో ఉంది. అలాంటిది ఒక ఎంటర్టైన్మెంట్ పేరుతో చలామణి అవుతూ ఉంది. దీనిలో కొన్ని రకాలు చూసుకుంటే కనుక మొదటి రకము నిబ్బా నిబ్బేలు. అయితే వీళ్ళు మేజర్ లో లేదంటే మైనర్ లో అర్థం కాదు. కాకపోతే వీళ్ళు చేసే మాట, భాష, అదే విధంగా వాళ్ళ వేషాలు మామూలుగా ఉండదు, ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇలాంటివన్నీ ఒక టీనేజ్ వర్గానికి ఒక ఇన్స్పిరేషన్. మీరు సాయితో రొమాన్స్ చేసేటప్పుడు చీర తీసేస్తారా ఉంచుతారా? మరో రకం వీళ్ళ పని ఏంటంటే ఒకరి మీద ఒకరు బూతులు మాట్లాడుకోవడం. ఆ బూతులు ఎలా ఉంటాయంటే తెలుగు డిక్షనరీలో కూడా ఇలాంటి బూతులు ఉన్నాయా అనే డౌట్ అనిపించక మానదు. నువ్వు నాకు అమ్మాయిల గురించి చెప్తున్నా. ఇక మరో రకం చూసుకుంటే ఇలా వీడియో ఓపెన్ చేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఇలా ఎక్స్పోజ్ చేయాలి, అదే విధంగా జనాలను రచ్చగొట్టాలి. వీళ్ళు చేసేది ఏమీ ఉండదు. ఇక్కడే మన మగాళ్ళ కరువు కనిపిస్తుంది. అగైన్ అలాంటి వాళ్ళకి యూజ్ ఫాలోయింగ్ ఏంటి? ఇంతవరకు అమ్మాయిల గురించే మాట్లాడుతున్నాను, అబ్బాయిల గురించే మాట్లాడట్లేదు, ఏమైనా మగజాత అనుమతిని అనుకుంటున్నారా? అంతేం లేదండి, వస్తున్నాను అక్కడికి. ఇక్కడ చూడండి, డాన్స్ రాకపోయినా, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం రాకపోయినా కూడా ఏదో ఒకటి చేస్తున్నాడు. కాకపోతే ఇలాంటివి కొంతవరకు నవ్వుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏంటంటే ఇవి వేట పుట్టించడం ఖాయం.
ఇక ఇతను చూస్తే అత్తారింటికి దారేదిలో బ్రహ్మి ఎలివేషన్ సీన్ లాంటిది అనమాట. ఆ సినిమాలో డైలాగ్ గుర్తుంది కదా, బ్రహ్మే ఒక డైరెక్టర్ గాను, హీరో గాను, హీరోయిన్ గాను, అదేవిధంగా సింగర్ గాను అన్నింటిలో ఉంటాడు. సేమ్ ఇక్కడ కూడా ఇతను ఏం చేస్తాడంటే పాట పాడతాడు. ఆ పాట మేల్ వాయిస్ తోను ఫిమేల్ వాయిస్ తోను అవసరమైతే దానికి కోరస్ కూడా వచ్చి జనాలు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు. నీ గుండెలకి వేస్తానా ఓటు, గుడి హారతినే వేస్తా ఓటు, చిన్నగా 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 మరి కన్నులో విప్పిన కన్నెగా. అయితే పైన చెప్పుకుని ఇద్దరు చూసుకుంటే వీళ్ళు ఎక్స్పోజల్ చేయరు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంత కష్టాన్ని నమ్ముకుంటారు, రాకపోయినా కూడా ఏదో ట్రై చేస్తూ ఉంటారు. అమ్మా ఇలా చెప్పుకుంటూ పోతే గనక ఇలా చాలా మంది ఇంకా ఉంటూనే ఉంటారు. ఇలా వాళ్ళ గురించి చెప్పుకుంటే వీడియో డ్యూరేషన్ ముందుకెళ్తా ఉంటుంది. అయితే వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని గమనిస్తే గనక విపరీతమైన హైప్. ఇన్స్టాలో ఏదో ఒకటి చేసి రీల్స్ పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయి, రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోతారని చెప్పి ఆ ఆన్లైన్ లో విపరీతమైన ప్రచారం జరుగుతూ ఉంటుంది. దీనితో ముఖ్యంగా టీనేజర్స్ అలా రీల్స్ చూస్తూ 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 చేసే స్థాయికి చేరి ఒక చంద్రముఖిలా మారిపోతారు. ఎదుటి వాళ్ళకి వచ్చిన లైక్, షేర్స్, ఫాలోయింగ్ చూసి ఆ విధంగా చేస్తేనే ఫేమస్ అయిపోతారని చెప్పి వీళ్ళు కూడా అనుకొని ఇక ఇష్టానుసారంగా వీడియోస్ చేయడం మొదలు పెడతారు. ఇక టాలెంట్ చూపిద్దామని చెప్పి ఒళ్ళు కూడా మర్చిపోయి ఇక వీడియో స్టార్ట్ చేయడం చేస్తారు. వాళ్ళు అనుకున్నట్టుగానే లైక్స్, కామెంట్స్, షేర్స్, ఫాలోవర్స్ మంచిగానే వస్తారు. అయితే ఈ విధంగా ఇలా చేయడం వల్ల లాభ నష్టాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ఫేమ్ తో పాటు డబ్బు కూడా వస్తుంది. అయితే నిజంగా డబ్బు కోసం ఇంతలా దిగజారాలా అని క్వశ్చన్ అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే వీళ్ళకి వచ్చిన కామెంట్స్ చదివిన తర్వాత మనుషులను ఎవ్వడో కూడా బతకడు. ఒక్కొక్కసారి ఆ కామెంట్స్ లో వీళ్ళని తిడతారు, అవసరమైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ప్రతి ఒక్కరిని పచ్చి బొరలో తిడతారు. అయినా కూడా అవన్నీ చూస్తూ వీళ్ళు భరిస్తారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేరు. ఎందుకంటే దానికి కారణం డబ్బులు, ఫాలోయింగ్. నిజంగా డబ్బుల కోసం ఇంతగా దిగజారాలి? ఇలాంటి చెత్త వీడియోస్ వాళ్ళు చేస్తున్నా కూడా పేరెంట్స్ వాళ్ళని ఏమి అనరా? లేదంటే పేరెంట్స్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా డబ్బుల కోసం? లేదు అంటే పేరెంట్స్ ఏమన్నా కూడా వాళ్ళు ఆ మాటలను పట్టించుకోవట్లేదా? ఇలాంటి విషయాలకి నాకైతే ఆన్సర్ లేదు. ఆన్సర్ తెలిస్తే గనక మీరు తప్పకుండా కింద కామెంట్ లో చెప్పండి. అయితే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, కష్టాన్ని నమ్ముకుని వీడియోస్ చేసినోడు ముందుకు బాగా కష్టపడవచ్చు, కాకపోతే లాంగ్ టైమ్ లో అతనికి మంచి సక్సెస్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా ఈ చెత్త వీడియోస్ చేస్తే మొదట్లో మంచిగా ఫేమ్, డబ్బులన్నీ వస్తాయి. అయితే రాను ఏంటంటే ఆ హవ తగ్గిపోతుంది. ఇలాంటి హవ తగ్గిపోవడం మన కోవిడ్ టైంలో ఎంతమంది లైమ్లైట్ లోకి వచ్చి ఎంతమంది కనుమరుగైపోయారు అనే వాళ్ళు మనకి బాగా తెలుసు. ఆ పేర్లు మీకు తెలిస్తే కనుక ఒకసారి అగైన్ కింద కామెంట్స్. ఇంకోటి ఏంటంటే అలాంటి వీడియోస్ చేయడం వల్ల సమాజంలో వాళ్ళపైన ఒక చులకన అనే భావాన్ని కలిగిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందుగా ఆడియన్స్ కి చెప్పేది నేను ఒకటే, ఎవరైతే ఈ విధంగా ఈ నిబానిబి వీడియోస్ చేస్తున్నారో ఆ వీడియోస్ చూడడం మానేయండి అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే నేను చెప్పినా కూడా మీరు ఆపరని నాకు విషయం బాగా తెలుసు. ఈ నిబ్బానిబ్బలు చేసే వీడియోస్ లో కొన్ని మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అదేవిధంగా కొన్ని కోపం కూడా తెప్పించవచ్చు. అలాంటి దానికి లైక్లు కొట్టొద్దు, డిస్లైక్లు కొట్టొద్దు, కామెంట్ చేయొద్దు, నెగిటివ్ గా కూడా కామెంట్ చేయొద్దు. అసలు ఏమి మీరు చేయొద్దు. కావాలంటే చూసుకోండి, వదిలేసేయండి అంతే. అలా మీరు ఏ లైక్ అయినా, కామెంట్ అయినా, నెగిటివ్ కామెంట్ అయినా, డిస్లైక్ ఏం కొట్టినా కూడా ఒక ఎంగేజ్మెంట్ కింద ఈ ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ప్రకారం అది తీసుకుంటుంది. దానివల్ల ఏంటంటే అక్కడ ఆ వీడియోకి ఎంగేజ్మెంట్ వస్తే ఈ వీడియోని ఎంతో మందికి ఇంకా ఇన్స్టాగ్రామ్ వందల్లో, వేల, లక్షల్లో షేర్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు ఇన్స్టెంట్ గా ఫేమస్ అయిపోతారు. ఒక్కసారి ఆలోచించుకోండి, వాళ్ళు మీకు పనికొచ్చేది ఏమైనా ఇస్తున్నారా మీ లైఫ్ కి? ఎంటర్టైన్మెంట్ అంటే నిజంగా ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మీరు కావాలంటే సపోర్ట్ చేయండి. ఇంకా సపోర్ట్ చేయాలంటే జెన్యూన్ గా చాలా మంది క్రియేటర్స్ ఉంటారు. కొంతమంది ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తుండే వాళ్ళు ఉంటారు. కొంతమంది మీ లైఫ్ కి సంబంధించి కొన్ని వీడియోస్ ఎక్కడైనా మోటివేట్ అవుతున్నాను లేదా ఇన్స్పిరేషన్ చేస్తుండేవి కొన్ని ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇలాంటి నిబ్బానిబిస్ వీడియోస్ మాత్రం సే నో. దీనివల్ల ఆ స్క్రాప్ కాంటెంట్ మొత్తం ఈ ఇన్స్టాగ్రామ్ నుంచి కొంతవరకు అడ్డుకోగలుగుతాం. ఇంతే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోకి లైక్ మాత్రం చేయండి. అదేవిధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్.